హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, మనం ఎక్కువగా డ్రింక్స్ జ్యూస్ తాగుతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఇలాగా తయారు చేసుకున్నామంటే పిల్లలకి బాగా ఇష్టపడి తాగుతారండి. మీకు బాదం పాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను కదండి. దానికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్: బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు, 4 లేక 5 యాలకులండి, అలాగే పంచదార అండి. మనం ఇప్పుడు బాదం పాలని తయారు చేసుకోవడానికి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. నేను మీకు మెజర్మెంట్స్ సహా చెప్తున్నానండి. కప్పుడు బాదం పప్పులు తీసుకోవాలండి, ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. మనం మంట అనేది సిమ్లో పెట్టుకొని ఈ బాదం పప్పులను ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు కొలతకి ఒకవేళ కప్పు కానీ లేకపోతే గ్లాస్తో అయినా మీ దగ్గర ఏది ఉంటే దాంతో కొలుచుకోండి. నేనైతే కప్పుతోటి తీసుకున్నానండి. ఫ్రెండ్స్, ఇది సిమ్లో పెట్టాను కదండి, ఇది ఫ్రై అవ్వడానికి ఒక 15 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం జీడిపప్పు వేసుకోవాలి. నేను ఏ స్టేజ్లో వేయాలో మీకు చెప్తానండి. ఫ్రెండ్స్, బాదం పప్పులు కొంచెం వేగాయండి, చూడండి. ఇదే స్టేజ్లో మనం ఏ కప్పుతో అయితే బాదం పప్పు తీసుకున్నామో ఆ కప్పుతోటి 1/2 కప్పు జీడిపప్పులు కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, బాదం పప్పుతో పాటు జీడిపప్పు కూడా వేగిందండి. దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్న పిస్తా పప్పులండి. ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఫ్రెండ్స్, అవి కూడా కొలత లేదండి, నేను 5-6 వేసాను అంతే. అలాగే యాలకులు కూడా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇవి కూడా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలండి. ఫ్రెండ్స్, పప్పులన్నీ కంప్లీట్గా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. నేను చల్లారిన తర్వాత చూపిస్తానండి. ఫ్రెండ్స్, మనం వేయించుకున్న పప్పులు చల్లారిన తర్వాత ఒక 5 బాదం పప్పులు, ఒక 4 జీడిపప్పులు, 3 పిస్తా పప్పులు ఇలా పక్కన పెట్టుకొని వీటిని మనం చిన్నగా చాప్ చేసుకోవాలండి. ఇవి మనం బాదం పాలులో వేసుకున్నప్పుడు పంటికి తగిలితే చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, ఈ పప్పులన్నీ బాగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ చేసుకోవాలి, లేకపోతే మిక్సీ చేసేటప్పుడు మెత్తగా అయిపోయి బాగోదండి. ఇవన్నీ మనం ఇలాగా చాప్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పులన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకున్నామండి. ఇది మిక్సీ పట్టి మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, మిక్సీ చేసిన తర్వాత మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ చేసుకోవాలి, ఒకేసారి వేసేయకండి. ఫ్రెండ్స్, బాదం పొడి రెడీ అయింది. ఇందులోకి మనం నెక్స్ట్ ఫ్రెండ్స్, నేను కప్పుడు బాదం పప్పులు తీసుకున్నాను, అదే కప్పుతోటి కప్పు వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకో 1/2 కప్పు, చూడండి 1/2 వరకు వేసాను. దీన్ని మనం ఇంకొకసారి మిక్సీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, పంచదార వేసిన తర్వాత మిక్సీ చేసేసానండి. ఈ విధంగా మనం మిక్సీ చేసుకున్న తర్వాత మనం ముందుగా చాప్ చేసుకున్న పప్పులు ఉన్నాయి కదండి, అవి దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బాదం పొడిని బాదం పాలుగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, నేను తయారు చేసిన పొడిని ఒక గాజు కంటైనర్లో వేసానండి. దీనిని మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి. మనకు కావాల్సినప్పుడల్లా బాదం పాలు తయారు చేసేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా అలాగే చేయండి. ఫ్రెండ్స్, బాదం పాలను తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి నేను
ఒక గిన్నె పెట్టేశానండి. నేను పావు లీటర్ పాలు తీసుకుంటున్నానండి. పాలు చిక్కగా ఉండాలండి. ఫ్రెండ్స్, ఈ పాలు 2 పొంగులు వచ్చే వరకు మనం మరిగించుకోవాలి. నేను పచ్చిపాలే వేసానండి, పచ్చిపాలే వేసుకోవాలి. 2 పొంగులు వచ్చిన తర్వాత మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, మనం ఈ పొడిని తయారు చేసుకునేటప్పుడు, మిక్సీ చేసుకునేటప్పుడు పసుపు వేసుకోవచ్చండి, లేకపోతే ఇప్పుడైనా పసుపు వేసుకోవాలండి. కొంచెమేనండి, ఎక్కువ కాదు, కలర్ కోసం. ఇలా వేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాదం పాలు కలర్గా ఉంటాయండి, అందుకోసమని పసుపు వేస్తారండి. ఫ్రెండ్స్, పాలు 2 పొంగులు వచ్చాయండి. దాంట్లోకి మనం తయారు చేసుకున్న పొడిని నేను 2 స్పూన్లు వేస్తున్నానండి. నేను పావు లీటర్ పాలు తీసుకున్నాను, అందుకని 2 స్పూన్లు వేస్తున్నానండి. మీరు 1/2 లీటర్ తీసుకుంటే 4 స్పూన్లు వేసుకోండి. లీటర్ తీసుకుంటే 8 స్పూన్లు అలా క్వాంటిటీతో వేసుకోండి. ఫ్రెండ్స్, ఇవి వేసిన తర్వాత ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మనం మరిగించుకోవాలండి. మనం వేసుకున్న ఈ బాదం పొడి పాలలో బాగా కలిసి మనకి ఇంకా టేస్ట్ అనిపిస్తుందండి. అందు గురించి ఒక 2 మినిట్స్ మనం ఇలాగా మరిగించేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పాలు అయితే బాగా మరిగిపోయాయండి. నేను వీటిని సర్వింగ్ గ్లాస్లో తీసేసుకొని మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, మనం వీటిని ఇలా కాకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బాగా కూలింగ్ అయ్యాక తాగితే ఇంకా చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, బాదం పాలు అయితే రెడీ అయిపోయాయండి. ఎలా తయారు చేసుకోవాలో పొడిని, అలాగే పాలను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించాను కదండి. మీకు తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు తాగండి, చాలా బాగుంటాయండి. మీకు కనుక నేను చేసిన బాదం పొడి అలాగే బాదం పాలు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.